బ్రహ్మలంకారాజ్ఞుడవి. రావణ బ్రహ్మలంకారాజ్ఞుడు. ఎక్కడికి వచ్చాం? మంచి సందేశాలు చెప్పడానికే వచ్చాం. అదేందుకు మా ఇరుకు సందులోకి వచ్చి తుక్కట్టుకుపోవటం లేదు? మరి మా ఈదులో మా సందులో నీళ్లు ఎందుకు నిలబడిపోతున్నాయో అవన్నీ నేను వచ్చి మీ సచివాలయంలోనే నేను అడుగుతాను. నీ వెనకాలే వస్తున్నాను. దివ్యమైనటువంటి ఆ దర్శనం చేసుకుందాం. నమస్కరించి ఒకసారి. నరేంద్ర దామోదర మోదీ గారు మహానుభావులు మన ప్రత్యేకంగా భావి తరాల వారికి సాంప్రదాయమైనటువంటి కళలను, జానపద కళలను, అందమైనటువంటి కళారూపాలు అంతరించిపోకుండా అందరికీ భావితరాలకు అందించవలసినటువంటి బాధ్యత మనందరి మీద ఉందని దేశ పౌరులందరికీ, ప్రజలందరికీ నేను తెలియజేస్తున్నాను. అలా వెల్కమ్ టు సర్కార్ ఎక్స్ప్రెస్. మన సంస్కృతిని, సంప్రదాయాన్ని కాపాడేవి కళలు. ఆ కళల్లో అత్యంత పురాతనమైన కళ తోలుబొమ్మలాట. అయితే ప్రస్తుతం ఆ తోలుబొమ్మలాట పరిస్థితి ఎట్లా ఉంది, అంటే గతంలో ఎట్లా ఉంది, తోలుబొమ్మలాట పరిస్థితి ఇప్పుడు ఎట్లా ఉంది అనేది మనకు సంబంధించి తోలుబొమ్మలాట కళాకారులు చాలా మంది ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హే రామచంద్ర ప్రభు, హరియాశాప విమోచన, హర కోదండ విఖండ ఖండన, కాకుత్స మోక్ష ప్రదాయక దేవా. అంతే చాలును నీ దయ, నాదు కోర్క ప్రబలం మాయే. అని శ్రీరామచంద్ర ప్రభువునకు నమస్కరించి ఆంజనేయుల వారు లంకాద్వీపానికి వెళ్ళారట. ఇది సుందరకాండనందు ఆంజనేయ స్వామి సీత అన్వేషణానికి రామచంద్రమూర్తి పంపించేటప్పుడు పాడేటువంటి పద్యము. ప్రాచీనమైనటువంటి తోలుబొమ్మలాట కళ పూర్వ వైభవం ఎంతో ప్రభావంగా నడిచింది. రాను రాను కాలంలో సినిమాలు, వీధి సినిమాలు, రికార్డింగ్ డాన్సులు వంటి వాటికి పడిపోయింది. తర్వాత నేటి పరిస్థితుల్లో గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి కుటుంబంలోంచి, ప్రతి ఇంట్లోంచి మనుషులు ఇంట్లోంచి బయటికి రాకుండా టీవీలు, బుల్లితెరలు వచ్చేసి ప్రతి చేతిలో కూడా సెల్ ఫోన్లు వచ్చేసి మరి జనం ఎక్కడ వారు అక్కడే ఉండిపోయే పరిస్థితి వచ్చింది. ఒక ప్రోగ్రాం చేస్తే అందరూ వీధిలోకి వచ్చి అది చూసే పరిస్థితి లేని స్థితిలో ఉంది ప్రాచీనమైన కళలన్నీ, ఇప్పటి వైభవం. అయితే దీన్ని ఆదరించవలసిన బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉంది. ఇది మన సంస్కృతి. దీన్ని ఆదరించి పోషించవలసిన బాధ్యత స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ నాయకులు మరియు అధికారులు, అన్ని మీడియా ఛానల్స్ వారు,
అన్ని కేంద్రాలు మరియు సమాచార పౌర సంబంధ శాఖ, దేవాదాయ ధర్మాదాయ శాఖ అనేకమైనటువంటి ఫంక్షన్లో, కాలేజీ ఉత్సవాలలో, గ్రామోత్సవాలలో, అమ్మవారి ఉత్సవాలలో, అంతేకాకుండా ముఖ్యంగా ప్రభుత్వ అధికారులు ప్రభుత్వంలో చేస్తున్నటువంటి గొప్ప గొప్ప కార్యక్రమాలలో, గొప్ప గొప్ప ఫంక్షన్లో ఈ తోలుబొమ్మలాట ప్రదర్శింపజేసే అవకాశం ఇస్తే, మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి తోలుబొమ్మలాట కళాకారులకు అవకాశం కల్పించినట్లయితే వారు దీని మీద జీవించి ఈ కళను అంతరించిపోకుండా దాని మీద వచ్చేటువంటి భక్తి చేత మరికొంతకాలం ఈ కళ బ్రతుకుతుంది. ఈ కళను అంతరించిపోకుండా కాపాడవలసిన బాధ్యత ఇప్పుడు నేను చెప్పినటువంటి వారందరి మీద ఉంది. ఈరోజు ఇప్పుడు ఇలా ఉన్న తోలుబొమ్మలాట ఒకప్పుడు ఎలా ఉండేదంటే, మా వాళ్ళందరూ కలిసి 2 ఎడ్ల బళ్ళు కానీ, ఒంటెద్ద బండి మీద కానీ, గుర్రాల మీద కానీ బొమ్మలు ఎక్కించుకొని ఈ గ్రామం నుంచి ఇంకో గ్రామానికి వెళ్ళగానే ఆ ఊరికి ఒక జాతర వచ్చినంత ఆనందం అయిపోయేది ఆ గ్రామం అంతా. ఎక్కడ పిల్ల పాప పెద్దలు వారి వారి పనులన్నీ మానేసి తోలుబొమ్మలాట కళాకారులు వచ్చారు, మన గ్రామానికి వర్షాలు పడతాయి, మన గ్రామం సుభిక్షంగా ఉంటుంది అనేటువంటి ఆలోచన ఆ గ్రామానికి వెళ్ళి విరిసేది. ఆ ఆనందం ప్రజలు కోలాహలంగా వచ్చేవారు అన్నమాట. ఆ గ్రామం అంతా వచ్చి ఆ తోలుబొమ్మలాట వాడు ఇవాళ వేస్తారా, ఈ మైదానంలో వేస్తారా, లేకపోతే ఆ వీధిలో వేస్తారా అని చెప్పి అడిగేవారు. ఆ గ్రామ పెద్దలు వచ్చి మా గ్రామంలో ఫలాని వీధిలో ఫలాని దేవాలయం దగ్గర లేకపోతే ఫలాని మైదానంలోనో మీ తోలుబొమ్మలాట కథ వేయండి, మేము మీకు ఇన్ని బియ్యము లేకపోతే ఇన్ని అపరాలు ఇస్తాము, లేకపోతే ఇంత సొమ్ము ఇస్తామని చెప్పి వాళ్ళు చెప్పడంతో గ్రామంలో ఉన్న యువకులందరూ కట్టెలు అంటే గెడలవి తెచ్చి చక్కగా పందిళ్ళు వేసేవారు. పందిళ్ళు వేసి ఆ పందిళ్లలో తెల్లటి చీరలు కట్టి, చుట్టూ తాటాకులు కట్టి, లోపల పిట్రమంక్స్ లైట్లు కానీ లేకపోతే ఆముదపు దీపాలు కానీ పెట్టి ఆ తోలుబొమ్మలాట ఎప్పుడు ప్రారంభం అవుద్ది అంటూ ఎందరో ఎదురు చూసేవారు. పక్క ఊళ్ళ నుంచి బళ్ళు కట్టించుకొని వచ్చి మరి తోలుబొమ్మలాటను చూసేవారు. ఆ తోలుబొమ్మలాట జరుగుతుందంటే 6 పర్లాంగులు లేక 6 మైళ్ళ దూరం నుంచి కూడా వచ్చి చూసేవారు. రాత్రి తెల్లవారులు తోలుబొమ్మలాట జరిగేది మా పూర్వులు చెప్పేటువంటి వారు. అయితే అదే తోలుబొమ్మలాట ఈరోజు ఆ పావుగంట కూడా చూసేటువంటి శక్తి లేని స్థితిలో మన సమాజం తయారైంది. కారణం ఏంటంటే ఎక్కువగా ఏది చూడలేకపోతున్నారు, ఎక్కువగా ఏది చేయలేని పరిస్థితుల్లో మరి అందరూ ఇప్పుడున్న పరిస్థితులు అలాగున్నాయి. కాలానుగుణంగా స్పీడ్ యుగం అయిపోయింది. పూర్వకాలం అప్పుడు ఇప్పుడు కథలు ఒకటేనండి. పూర్వకాలం మా వాళ్ళు రామాయణ కథ ముఖ్యంగా జాతికి నీతి నేర్పవలసింది, ధర్మానికి మూలమైనటువంటి కావ్యం ఏమిటంటే ఆది కావ్యం రామాయణ కావ్యం. ఆ రామాయణ కావ్యం వాల్మీకి మహర్షి రాశారు. అటువంటి కావ్యాన్ని అనేక మంది కవులు అనేక మార్గాల్లో అందంగా అంటే దేవభాష అయినటువంటి సంస్కృతంలో రామాయణం రాసేవారు. ఆ రామాయణం ఎలా ఉండేదంటే వాల్మీకి మహర్షి వారు రాసినటువంటి రామాయణం రామో వాల్యతి విప్రియోతి చరిత సీతన్విని చెమ్మపు విభ్రస్కానస్కిమ్మి రాక్షసచ్చయా మాతృయాతత్కిం శుకం మాపల్యాతి విలాక్షణో చేసే బంధన సకృతు ఇటువంటి పదాలతో రాసేవారు. అటువంటి పదాలు సామాన్యమైనటువంటి జానపదులకు అర్థం కాని పరిస్థితుల్లో జానపద భాషలో కూడా కొన్ని పదాలు మొల్లగారు మొల్లరామాయణం రాయడం, మరియు రంగనాథుల వారు ద్విపద కావ్యం రాయడం, తర్వాత భాస్కర్ల వారు మత్తేభాలు, శార్దూలాలు, చంపకాలు వంటివి జటిలమైనటువంటి పద్యాలు రాయడం, ఆ కావ్యాలు గొప్ప గొప్ప కావ్యాలు రాశారు. అంతేకాకుండా జానపద యక్షగానానికి కూచికొండ రామాయణం, ధర్మపురి రామాయణం, ఈ కూచికొండ రామాయణం ధర్మపురి రామాయణం దరువులు ఉంటాయన్నమాట. ఆ దరువులు పద్యంతో స్టార్ట్ అయ్యి పాటలోకి వస్తాయి. అవి చక్కగా బొమ్మ ఆడించడానికి అది కుదురుతుంది. తేట తెల్లమైనటువంటి జానపద భాషలో జనం వినేటటువంటి భాషలో చెప్పేవారు అన్నమాట. ఆ భాషలో మాట్లాడుతున్నటువంటి కథలు రామాయణంలో సుందరకాండ ప్రత్యేక అంశంగా తీసుకునేవారు. సుందరకాండ అంటే ఏ కథ వింటే మానవుడు ఉద్ధరింపబడతాడు, ఏ కథ చూస్తే దుస్వప్నాలు తొలగిపోతాయి. అంటే భార్యాభర్తలు విడిపోయి ఉన్నారనుకోండి, సుందరకాండ చూడాలి. అంటే వాళ్ళు మళ్ళీ కలుసుకోవాలంటే అంటే రామచంద్రమూర్తి దగ్గర భద్రముద్రిక తీసుకున్నటువంటి ఆంజనేయుల వారు సీతమ్మ తల్లి దర్శనం చేసుకొని రామచంద్రమూర్తి శుభవార్త చెప్పడంతో సుందరకాండ పూర్తవుతుంది. ఆ కథ చూడడం చేత భార్యాభర్తలు దూరంగా ఉన్నటువంటి భార్యాభర్తలు సమైక్యమవుతారని, అంతేకాదు దుస్వప్నాలు పడుతున్నటువంటి వారు త్రిజటా స్వప్న వృత్తాంతం, త్రిజటాదేవి యొక్క దర్శనం ఇచ్చారు రామచంద్రమూర్తి స్వప్నంలో. ఆ ఘట్టాలు వినడం చేత త్రిజటా స్వప్న వృత్తాంతం చూడడం చేత దుస్వప్నాలు తొలుగుతాయని,
ఆంజనేయ స్వామి రాక్షసులను సంహారం చేస్తారు. ఇది తర్వాత మైనాయకాది మహనీయులు ఆంజనేయ స్వామికి ఆతిథ్యం ఇస్తారు. ఈ రాక్షస సంహారం చేయడం చేత ఏం జరుగుతుందంటే ఆ గ్రామంలో ఉన్నటువంటి దుష్ట పిశాచాలు ఏమైనా ఆ గ్రామాన్ని కబళిద్దామనుకుంటే అవన్నీ కూడా పటాపంచలై పారిపోతాయి. ఇంకా ఆంజనేయ స్వామి వారి కథ కాబట్టి. ఇక రావణ బ్రహ్మ పాత్ర ఏంటంటే పరస్త్రీ వ్యామోహం వలన మహామేధావి మహాబలవంతుడైనటువంటి రావణాసురుడే పతనమయ్యాడనేటువంటి సందేశాత్మకాన్ని రావణ బ్రహ్మ పాత్ర ద్వారా తెలియజేస్తారు. సీతమ్మ తల్లికి ఎన్నో ఆశలు చూపిస్తారు రాక్షసకాంతలు. అవన్నీ కూడా సీతమ్మ తల్లి తునప్రాయం గడ్డిపూసగా, అంతటి సంపన్నుడిని గడ్డిపూసగా చూపిస్తారు సీతమ్మ తల్లి. ఎందుకంటే ఈ గడ్డ మీద పుట్టినటువంటి పతివ్రతా ధర్మాన్ని భారతీయ స్త్రీ ఎలా జీవించాలనే విషయాన్ని సీతమ్మ తల్లి ద్వారా తెలుసుకోవచ్చు. రామచంద్రమూర్తి గురించి అయితే భారత పౌరుడు ఎలా జీవించాలో తెలియజేసేటువంటి పాత్ర రామచంద్రమూర్తి పాత్ర. లక్ష్మణస్వామి పాత్ర అద్భుతమైన పాత్ర. అన్నదమ్ములను తల్లిదండ్రులను ఎలా చూడాలనేటువంటి విషయాన్ని లక్ష్మణస్వామి యొక్క పాత్రలో తెలియవచ్చేటువంటి పాత్ర. ఇక ఆంజనేయ స్వామి వారి పాత్ర బంటుగా, అంటే ఆయన సుందరకాండలో చూపిస్తున్నటువంటి ఒక 6 విషయాలు, అద్భుతమైనటువంటి విషయాలు ఆంజనేయ స్వామిలో కనిపిస్తాయి. ఉత్సాహం, సాహసం, ధైర్యం, బుద్ధిశక్తి, పరాక్రమశడై. ఉత్సాహము, సాహసము, ధైర్యము, బుద్ధి, శక్తి, పరాక్రమము, ఈ 6 సద్గుణాలు. ఈ 6 సద్గుణాలు ఆంజనేయ స్వామి వారిని చూపించేటువంటి అద్భుతమైనటువంటి కథ సుందరకాండ కథ. అటువంటి సుందరకాండ అత్యధికంగా ప్రదర్శించేవారు. ఇక రామాయణంలో లక్ష్మణమూర్చి అని ఆంజనేయ స్వామి వారి యొక్క కథ అది లక్ష్మణమూర్చి అని. తర్వాత రామరావణ యుద్ధమని, లవకుశ, సతీ సులోచన, ఇటువంటి కథలు రామాయణంలో ప్రదర్శించడం. కీచక వధ విరాట పర్వం, తర్వాత శశిరేఖా పరిణయం, ఇటువంటి కథలు మహాభారతంలో, పద్మవ్యూహము, ఇటువంటి కథలు మహాభారతంలో ప్రదర్శించడము. భాగవత కథలు శ్రీకృష్ణ జననం, ఇటువంటి కథలు. వినాయక శివపురాణం నుండి వినాయక విజయము, ఇటువంటి కథలు ప్రదర్శించేటువంటి వారు పూర్వంలో. ఈ కథలు తెల్లవారులు ప్రదర్శిస్తూ ఉంటే మరి జనం ఆనందంగా మధ్యన వారి కథ ఇతివృత్తం నడుస్తున్న సమయంలో ఎవరైనా కునికిపాట్లు పడే సమయంలో గండేరిగాడు, జుట్టుపోలిగాడు, కేతిగాడు, బంగారెక్క వంటి హాస్య పాత్రలు వచ్చి వారిని మేలుకొల్పేవి. మరలా వారు ఆనందంతో నవ్వుకొని మరలా నిద్రలో జారిపోయే సమయంలో మరలా ఈ యొక్క హాస్యగాళ్ళు వచ్చి వారిని ఆనందపరుస్తూ ఈ కథాగానం వినిపించే విధంగా చేస్తూ ఎంతో ఆనందంగా మైమర్చిపోయి వినేవారు. తెల్లవారు సమయం తెలిసేది కాదు. అయితే సుందరకాండ ప్రదర్శించడం చేత, రామాయణ కథ, ఆంజనేయ స్వామి వారి కథ ప్రదర్శించడం చేత గ్రామంలో ఉన్నటువంటి ఏ విధమైనటువంటి విపత్తు లేదు, విపత్తు రాకు. ఇక వర్షాలు లేని సమయంలో విరాట పర్వం, పంచపాండవుల యొక్క కథ చెప్పినట్లు మాత్రం చక్కగా. అయితే నా హయాంలో కూడా విరాట పర్వం యొక్క గొప్పతనం నేను చూశాను. విరాట పర్వం వేయిస్తే గొల్లపూల్లో వర్షం పడుతుంది అని చెప్పేసి చెప్తే అనిశెట్టి తమ్మయ్య గారు అని డాక్టర్ గారు ఇది నిజమా కాదని చెప్పి మా చేత తోలుబొమ్మలాట వేయించారు. ఆ తోలుబొమ్మలాట వేయగానే సిరితల్లి సన్నిధిలో తోలుబొమ్మలాట, అమ్మ నీ సన్నిధిలో మాకు బొమ్మలాట వేయిస్తున్నారు, వర్షం పడాలని కోరుకుంటున్నారు, అది నీది బాధ్యత, మేము నిమిత్త మాత్రం అని చెప్పి కథాగానం చెప్పడం జరిగింది. చెప్పి రావడం జరిగింది. వచ్చేసరికి ఇక్కడ ఏ మబ్బులు, చల్లగాలి మాతో పాటు చల్లగాలి మాతో ప్రయాణం చేస్తుంది, కానీ అక్కడ వర్షం ముంచేసింది. ఇది ఆ భగవత్ అనుగ్రహంగా. తర్వాత మనకి దగ్గరలో ఉన్నటువంటి ఒక 20 కిలోమీటర్ల దూరం ఉన్న మేడపాడులో కూడా యజ్ఞం చేయించిన వర్షం పడకపోతే అక్కడ నుంచి తోలుబొమ్మలాట ఇక్కడి నుంచి మాకు తీసుకువెళ్ళి మేము ప్రోగ్రాం ప్రారంభించగానే వర్షం పడినటువంటి సూచన మేము చూసాం. ఇలా మా పూర్వులు చెప్పగా విన్నాం. నా హయాంలో ఈ బృందంతో కార్యక్రమం చేస్తుండగానే ఈ 2 నిదర్శనాలు మాకు కనబడ్డాయి. ఇప్పుడు మనకి రామాయణంలో ఒక అద్భుతమైనటువంటి సన్నివేశం, సీతమ్మ తల్లి లేడి కావాలంటది. లేడి కనిపిస్తుంది, అంటే కాంచన బంగారంతో తయారైనటువంటి లేడి ప్రాణంతో తిరుగుతుంది. అదొక వింత. నేటి పరిస్థితి కూడా అంతే. ఇప్పుడు ఏదో కొత్తది, దాని యొక్క పూర్వాపరాలు తెలియదు మనకి, అది ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. ఇప్పుడు ఈనాటి సంస్కృతి కూడా ఎక్కడి నుంచో పరిగెత్తుకు వచ్చింది, ఇక్కడిది కాదు ఆ సంస్కృతి. ఆ సంస్కృతిని పట్టుకొని ఏలబడుతున్నారు. ఆ లేడి మాయలేడి బంగారంతో కనబడుతుంది. సీతమ్మ తల్లి అటువైపు అది కావాలి అన్నది. అంతటి మహాతల్లి జగన్మాత స్వరూపిణి కదా సీతమ్మ తల్లి. మాయలేడి కావాలంటే ఆ తల్లికి వచ్చిన కష్టం చూడండి. ఇప్పుడు అప్పుడు కూడా లక్ష్మణస్వామి ఓ మాట చెప్పారు. రామచంద్రమూర్తి వెళుతున్నప్పుడు లక్ష్మణస్వామి ఓ మాట అంటారు, హేమహక్కురంగే నచలోక వార్త నూయతే వేద పురాణయుక్తం తథాపి దృష్టాన్ రఘునందనేన వినాశకాలే విపరీత బుద్ధి
అని లక్ష్మణస్వామి ఒక మాట చెప్పారు. అన్నయ్య, హేమహ కురంగే, బంగారంతో తయారైనటువంటి లేడీ కురంగి నచలోక వార్త. పూర్వకాలంలో పెద్దలు మన గురువులు ఎవరు చెప్పగా వినలేదు బంగారంతో తయారైన లేడీ ఉంటుందని. నచలోక వార్త నశ్రూయతే, ఒకవేళ వేద పురాణ యుక్తం, వేద పురాణాల్లో ఎక్కడైనా చూద్దామంటే ఎక్కడెక్కడా కనిపించలేదు. తథాపి దృష్ట్వా, నీదెందుకు వచ్చింది అంటే బంగారంతో లేడీ ఉండదు, అలాంటిది మనం కళ్ళ ముందుకు వచ్చిందంటే దానికి వినాశనం దాపరించింది. ఎక్కడికి వచ్చింది? పరమాత్మ ఎదురుగా వచ్చింది. నువ్వు పరమాత్మవు, నీ ఎదురుగా వచ్చింది, దానికి వినాశకాలం దాపరించింది కాబట్టి నీ ఎదురుపడ్డది. అది అమ్మ కోరింది, అది మనది కాదు. అది కావాలని అమ్మ కోరింది, అమ్మకు కష్టం ప్రారంభమైంది. అన్నయ్య, దీన్ని జోలికి వెళ్ళొద్దని వదిలి గారికి అన్నగారికి స్వామి లక్ష్మణస్వామి చెప్పడం జరిగింది. ఈ శ్లోకంలో వాల్మీకి మహర్షి వారు చక్కగా ఈ శ్లోకాన్ని తెలియజేశారు. అయితే ఇప్పటి పరిస్థితి మనది కాని సంస్కృతిని మనం పట్టుకుంటున్నాం. మనదైన సంస్కృతిని ప్రతి మహర్షులు మనకు అందించారు. వేదభూమి, ధార్మిక భూమి, అటువంటి భూమిలో పుట్టి మనది కాని సంస్కృతిని మనం ఏలబడుతూ ఆ అశ్లీలమైనటువంటి విషయాల జోలికి వెళ్ళి ఈరోజు పతనావస్థితిలో ఉంది సమాజం. ప్రాచీనమైనది ఏదైతే ఉందో దాన్ని మరలా అందరూ ఆచరించాలని మా కోరిక. మా తోలుబొమ్మలాటే కాదండి, ప్రతి జానపద కళారూపాన్ని కూడా ప్రతి ఒక్కరూ ఆదరించాలి. ఇవి ఎందుకు పెట్టారంటే ప్రతి దేవాలయంలో కూడా ఒక 9 రోజులు కళ్యాణం జరిపించి 9 రోజులు, ఒక ఉత్సవం జరిపించిన 9 రోజులు ఆ కళాకారుడు వచ్చి గజ్జె కదిలించి వాడు పాడడమో ఆడడమో భగవన్నామని చెప్పడమో తాళం వాయించడమో వాయించ పరికరాలు వాయించడం చేత దాని నుండి ఆ నాదబ్రహ్మ ఉద్భవించి ఆ నాదబ్రహ్మలోంచి వచ్చినటువంటి ఆ పునీత శబ్దంతో, అంటే అకారనాద సంయుక్తం ఉకారంచ బిందురుచ్యతి మకారంచ కళామౌళి ఇచ్యతే తారకం స్తథా. ఈ సృష్టికి మూలం కూడా నాదంలోంచే వచ్చింది. ఈ నాద ప్రభావం చేత ఏదైతే చెడు ఉందో అది భగ్నమైపోయి అక్కడ మళ్ళా మంచి చక్కటి వాతావరణం ఏర్పడుతుందని మహాత్ములు మనకి ఈ నవరాత్రుల్లో భగవన్నామం, భజనలు, కీర్తనలు, ఈ నృత్యములు, తదితర వాయిద్య పరికరములు, తదితర గానం చేయడం, అవకాశం కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ మహర్షులు పెట్టింది మానేసి ఇప్పుడు ఏటేటో చేస్తున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి మారి ఉన్నతమైనటువంటి మన సాంప్రదాయాన్ని ఆచరించవలసిందిగా అందరినీ కోరుకుంటున్నాం. ఇది తోలుబొమ్మలాట అంటే ఒకే వ్యక్తి అనేక కోణాలతో పనిచేయాలి. అది ఎలాంటి విషయం అంటే ఆ బొమ్మని ఆడించే వ్యక్తి ఉంటారు చూడండి, ప్రధాన సూత్రధారిగా ప్రధాన కథకుడుగా ఉన్నటువంటి వ్యక్తి బొమ్మని ఒక చేత్తో బొమ్మని పట్టుకోవాలి. ఎడమ చేత్తో కానీ కుడి చేత్తో కానీ బొమ్మని పట్టుకొని కుడి చేత్తో 2 పుల్లలు పట్టుకొని వాటిని అభినయం చేస్తూ హార్మోనియం వాయిద్యానికి తగినట్టు పాడుతూ ఆ పాత్రోచితమైనటువంటి సంభాషణ సలుపుతూ ఆ పాత్రకు సంబంధించినటువంటి అభినయం ఈ బొమ్మతో చేయిస్తూ ఆ అభినయానికి తగినట్టుగా చెక్క కింద కుడి కాలుతో నొక్కిపెట్టి ఎడమ కాలుతో దాన్ని తాళం ప్రకారంగా దాన్ని వాయిస్తూ బొమ్మని ఆడిస్తూ పాడుతూ వెనకాల వాయిద్యకారులతో కలిసిపోవాలి ప్రధానమైనటువంటి కళాకారుడు. తర్వాత దాంతోపాటు ఇంకొక కళాకారుడు కూడా స్త్రీ పాత్రలు కూడా వారితో సమతుల్యంగా వస్తూ వాయిద్యాలను మరి తాళాలను అన్నిటినీ అనుకరించుకుంటూ సంభాషణోచితంగా కథను మిగిలిన కళాకారులు కూడా చేస్తారు. దాని వంతలు, రాగం, క్రమం, ఆ రాగము హార్మోనియం ఏ విధంగా అయితే నడుస్తుందో, మృదంగం ఏ విధంగా నడుస్తుందో, దాని తాళం ఏ విధంగా నడుస్తుందో దాని అనుగుణంగా ఆ యక్షగానంలో ఒక రకమైనటువంటి ఒక ప్రక్రియ ఉంటుంది. ఆ ప్రక్రియ ఎలా ఉంటుంది? ఒక తాళ ప్రమేణంగా నడుస్తూ ఉంటుంది. అది ఒకసారి మీతో చూపిస్తాను. నిరతము నిన్ను నవమికి దురితములను పారద్రోలు దుర్జనహరణ కలుషములనతుము శ్రీహరి మరి నిన్ను వేడుకుంటే మౌలి
ఇలా చక్కటి కందార్థాలు ఉంటాయి. కందార్థాలతో కథ రమ్యం కట్టిస్తూ ఉంటాం. ఇప్పుడు మా కళారంగంలోకి అయితే తోలుబొమ్మలతో పాటు బ్రతుకు తెరువు తక్కువైన పరిస్థితి వచ్చింది నేటి పరిస్థితుల్లో. ఇప్పుడు హార్మోనియం గారు చక్కగా వాయించేటువంటి మా గురుతుల్యులు తోట గణపతిరావు గారు, మా సహకళాకారులు అనపర్తి పాపారావు గారు, మా కళాకారులు తోట సత్యం గారు, మృదంగిస్టు తోట పోతురాజు గారు, అనపర్తి లక్ష్మి గారు, ఓడిమేని నూకరత్నం గారు, తోట నాగమణి గారు, భీమన్న గారు, ఇలా ఈ బృందంతో కథాగానం చేస్తున్నాం. ఒకప్పుడైతే ఈ కథాగానం చేస్తూనే ఉన్నాం, ఇప్పుడు కూడా చేస్తున్నాం. కానీ దీని మీద ఆదరణ తగ్గిపోయింది. తగ్గిపోవడం చేత ఏం చేస్తున్నామంటే పాత బట్టలు స్టీల్ సామాన్లు ఇచ్చి ఆ బట్టలు తెచ్చి పేదవారి సంతల్లో అమ్ముకొని ప్రస్తుత జీవనం చేస్తున్నామండి. నెలకి 1 కానీ 2 కానీ ప్రోగ్రామ్స్ లభిస్తున్నాయి. అయినా మేము బ్రతికినంతకాలం ఈ కళని నమ్ముకొని జీవిస్తాం. ఈ కళే మాకు ఆధారం. అయితే ప్రస్తుతానికి భుక్తి పెడుతుంది. కానీ ఇది మాత్రం అపారమైన కీర్తి, మా వంశ ప్రతిష్ట. పూర్వకాలం మా మహాత్ములు మాకు అందించినటువంటి ఇది ఒక వరం. ఈ కళను మాత్రం మేము విడిచిపెట్టుకోలేం. మేము బ్రతికినంతకాలం ఈ కళతోనే బ్రతుకుతాం. ఏదో భుక్తి కోసం అది భుక్తి లభించక ఇతర వృత్తుల్లోకి వెళుతున్నామే. కానీ ఈ కళ అంటే మాకు ప్రాణం. మా భావితరాలు కూడా ఇది నేర్పాలనుకుంటున్నాం. దీనికి తగినటువంటి ఆర్థిక సహాయం వనరు సమకూర్చవలసినటువంటి బాధ్యత ప్రభుత్వ అధికారుల మీద ఉంది, రాజకీయ నాయకుల మీద ఉంది. మమ్మల్ని మా కళారంగాన్ని ఉన్నత స్థితికి తీసుకువెళ్తారని కోరుకుంటూ జై శ్రీరామ్.